నా పేరు అన్నం శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబీసీ. ప్రస్తుతం నేను చిలకలూరుపేట నియోజకవర్గం సభ్యత్వ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 2 ఈ నెల నుంచి మొదలైనటువంటి సభ్యత్వాల పరంపర పర్వంగా నన్ను చిలకలూరుపేటకు సభ్యత్వాలకు ప్రముఖగా ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇప్పటి వరకు సభ్యత్వాలు దాదాపుగా చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తంలో 4,000 పైగా సభ్యత్వాలు అవ్వటం జరిగింది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ వాలంటరీగా బీజేపీ సభ్యత్వం చేరండి అని అంటే వాలంటరీగా ఎవరికి వాళ్ళు మేము జాయిన్ అవుతాం అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు పోతూ ఉంది. ఇది చాలా ఆశాజనకమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక పార్టీ సభ్యత్వం చేరాలి అని అంటే అంత తేలిగ్గా వేరే వాళ్ళు ఓ పార్టీ సభ్యత్వం తీసుకోవటం చాలా కష్టమైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా వారు స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నందుకు మరొకసారి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి మూడు సార్లు ప్రధానమంత్రి పనిచేసినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పేదలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులకు, అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా మరి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సంక్షేమ ఫలాలు అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అంబేద్కర్ గారి కన్నా కళలను సారథ్యంలో, గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్య కళలను నెరవేరుస్తూ ముందుకు పోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే మరలా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా 4వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పని నరేంద్ర మోడీ గారు ఇటీవలనే ఒక ఫారెన్ ఇంటర్వ్యూలో ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 4వసారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రాథమిక సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి దేశవ్యాప్తంగా మరి మొన్న సెప్టెంబర్ 2వ తేదీ ఒక్కరోజే సుమారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8 లక్షల మంది సభ్యత్వాలు ఒక గంటలో చేరారంటే దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పైన ఉన్నటువంటి అభిమానం, భారతీయ జనతా పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకం, వారు చేసేటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అంచెలంచెలుగా ఎదుగుతుంది, చాప కింద నీరులాగా వెళుతుంది అనటం ఎటువంటి సందేహం లేదు. దానికి ఉదాహరణగా పార్లమెంటు సీట్లు 3 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 8 అసెంబ్లీ సీట్లు గెలిచే భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నో ఘోరాలని, ఎన్నో అవినీతి పరిపాలన మనం చూసాం. వాటన్నిటిని కాకుండా పారదర్శకంగా నీతివంతమైనటువంటి పరిపాలనను ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరమని చెప్పి మరొకసారి మనవి చేస్తూ భారత్ మాతాకి